హలో అండి. హాయ్ అందరికీ. ఈ వీడియో ఏంటంటే రీసెంట్‌గా నేను 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. సో, ఇది రెండో శనివారం అండి. యాక్చువల్లీ నేను వీడియో పెట్టడం అనేది ప్రాసెస్ అనేది లేట్ అయిపోయింది. నేనైతే నేనైతే సింపుల్‌గా ఎలా చేసుకున్నానో మీకు చెప్పానండి. నేనైతే ముందు రోజే మనకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. కిచెన్ గానీ, ఇల్లు శుద్ధి చేసుకోవడం అంతా ముందు రోజే నేను క్లీన్ చేసుకుంటానండి. తర్వాత పూజకి ఏమైతే కావాల్సిన వస్తువులు ఉంటాయో అవి కూడా నేను ముందు రోజే స్నానం చేసిన తర్వాతనే ఇవన్నీ నేను పూజకైతే ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ మనకి త్వరగా పూజ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి కావాల్సినవి ఏంటని చెప్పేసి ముందే రెడీ చేసుకుంటాను. వీడియో తీయడానికైతే నాకు పాసిబుల్ అవ్వలేదండి, మొత్తం ఫుల్ వీడియో తీయడానికి. జస్ట్ ఐడియా కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. ముందు ఇంకా వచ్చే వీడియోస్లన్నీ నేను కొంచెం లెంతీగా తీయడానికైతే ప్రయత్నిస్తాను. నార్మల్గా అయితే పూజ ఎలా స్టార్ట్ చేశామంటే ముందు గణపతితో పూజతో స్టార్ట్ చేసి ఆచమనం అయిపోయిన తర్వాత మనకు షోడశనామ పూజ అయితే స్టార్ట్ చేశామండి. ఇది ప్రాసెస్ అనేది నేను ముందు లెంత్ వీడియోలో క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. మనము తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకం, తర్వాత శుద్ధ స్నానం, తర్వాత ఇంకా అలంకరణ అవన్నీ పూర్తి చేశామండి. మీకు ముందు వీడియోలో చూపించిన వెంకటేశ్వర స్వామి పూజా విధానం బుక్, అది ఏ పూజ స్టోర్లోనైనా మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి. దాన్ని యూజ్ చేసుకొని మీరు పూజ అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, నేను వీడియో అనేది చాలా తక్కువగా లెంతీలో తీసాను. సో, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ముందు వీడియోలో మీకు డీటెయిల్గా పూజ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ రోజు మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తాము ఏంటి అనేది ఒక భయం అనేది ఉంటుంది. బట్ మనం ఆటోమేటిక్గా స్వామివారి అనుగ్రహంతో ఒకదాని తర్వాత ఒకటి మనకు తెలియకుండానే మనం అన్నీ కంప్లీట్గా చేసేసుకునే శక్తి ఆ స్వామి అయితే మనకి ఇస్తాడు. నాకు అలానే ఫీలింగ్ అనిపించింది. మొదటి వారం తర్వాత రెండో వారం కూడా నేను దానికన్నా కొంచెం ఎక్కువగానే చేసుకున్నా అనే సంతోషం అయితే మనకు కనిపిస్తుంది. ఒక వారం నుంచి ఇంకొక వారంకి మన పూజలో అనేది మార్పు అనేది వస్తూ ఉంటుందండి. సో, మీకైతే డీటెయిల్గా నేను ఈజీగా ఎలా చేసుకోవాలని చెప్పేసి అందరికీ అర్థమయ్యే విధంగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడానికైతే ట్రై చేస్తానండి. సో, 7 శనివారాల వ్రతం అంటే ఏదో పెద్దగా ఆడంబరంకి పోయి మనం చేసుకోని అవసరం లేదండి. మీకు బయట దొరికే పూజా షాప్లో దొరికే బుక్కును ఉపయోగించుకొని మనము ఈ పూజ అనేది చాలా ఈజీగా మనకు వచ్చిన పద్ధతిలో మనం ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం మనం పెద్దగా పురోహితుని పిలుచుకొని చేసుకోవాలని అలాంటి అపోహలు మాత్రం ఏమీ లేదు. సో, నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి నియమాలు అయితే పాటించాలో మీకు చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ వెంకట